వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. మనకి ట్రోలింగ్లో, ట్విట్టర్లో ఎక్కడ చూసినా సరే ఈ పోస్టర్ కనబడుతుంది. అంతు చిక్కని ప్రశ్న. అంతు చిక్కపోవడం కారణం ఏంటి మీకు అర్థం కావట్లేదా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు హిందువుల్ని లేకుండా చేద్దామని చెప్పి 7 కొండల్ని 2 కొండలు చాలు, 5 కొండలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పి పాపం ఆయన లేకుండా పోయింది. ఇది అంతు చెక్కింది కాదు. ఇది చదువుతా వినండి, కరెక్ట్గా ఇప్పుడు అర్థమవుతుంది హిందువులకు అందరికీ. తిరుమల లడ్డూ కేసులో అంతు చెక్కిన ప్రశ్న. ఏపీలోని తిరుమల ఉత్తరాఖండలోని రూర్క్రీ 2300 కిలోమీటర్ దూరం. అక్కడ కిలో నెయ్యి 355 రూపాయలు కొంటున్నారు. అర్థమైందా మీకు? 2300 కిలోమీటర్ ప్రయాణించి వస్తుంది ఆ నెయ్యి రూర్కీ అనే ప్రాంతం నుంచి. అది ఉత్తరాఖండ. టీటీడీకి 319 రూపాయల 80 పైసలకే సరఫరా చేస్తారు. అర్థం ఏంటి? ఇక్కడ ఎంత కొంటారు? 355 కొంటే 320 రూపాయల వరకు దగ్గర అంటే 20% తక్కువ. 320 రూపాయలు అంటే ఎంత లాసు? 35 రూపాయల లాస్కి టీటీడీకి ఇస్తున్నారు. మరి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుంది? ఒక లారీ వెళ్ళి రావడానికి ఎంత అవుతుంది అంటే నెయ్యి ఎంత పడుతుంది? ఇలా చూస్తే కిలోకి 35 రూపాయల 20 పైసలు నష్టం, పైగా రవాణా ఛార్జీలు తడిసిమోపుడు అవుతాయి. మరోపక్క చూస్తే శ్రీవారి లడ్డు తయారీకి అవసరమయ్యే నాణ్యత గల నెయ్యి కిలో కనీసం 900 రూపాయలు ఉంటుంది. అంటే ఇంతకుముందు మన చెన్నైలో ఎక్కడైతే తిరుమల లడ్డూకి ఉపయోగించిన నాణ్యమైన నెయ్యి 900 రూపాయలకు అప్పుడు టెండర్లో వేసుకొని 900 రూపాయలు చెల్లించేది. అలాంటిది 300 రూపాయలు సరఫరా చేశారంటే కిలోకి 520 రూపాయల నష్టం. ఈ ట్రాన్స్పోర్టేషన్ నష్టం, ఇక్కడ ఇది నష్టము. ఎవరికి లాభం చేకూర్చాలని అంటే మీకు ఎవరికి అర్థం కావట్లేదు. తిరుమల ప్రతిష్ట ప్రపంచంలోనే 2వ స్థానం. ప్రపంచంలో దేవాలయాల్లో, అది చర్చిలు కానీ మసీదులు కానీ ఏదైనా సరే, ప్రపంచంలో 2వ స్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ ప్రతిష్ట దెబ్బతింటే హిందువుల మనోభావాలు దెబ్బతిని హిందువులు మొత్తం ఆ తిరుమల దేవస్థానానికి వెళ్లకుండా ఆగిపోతారు. ఇంత అపచారం జరుగుతుందా, ఈ నెయ్యి కల్తీ జరిగిందా అని తెలియకుండా లడ్డు ప్రసాదాన్ని నాశనం చేసి, సర్వనాశనం చేసి, ఆ ప్రసాదం మనకు అన్న ప్రసాదం కూడా అప్పుడు ఆ 5 ఏళ్ళు తినేటప్పుడు చేతికి అన్నం అంటుకునేది. ఎప్పుడు వెళ్ళినా అంటే వెళ్ళి అన్నం తినాలనిపించేది, ఆ ప్రసాదం తినాలనిపించేది. అలాంటిదిను ఆ ప్రతిష్ట మొత్తం భంగం చేసి ఏదో ఇష్టం వచ్చినట్టు చేసేస్తే, తిరుమల మొత్తం ప్రతిష్ఠ చేస్తే, ఆ 7 కొండల్లో ఉన్న ఏది చెట్లు కానీ ఏది కానీ నరికేసి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని అసలు ఆ జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ప్లాన్ తప్ప ఇది ప్రశ్న కాదు, అంత చెక్కనే కాదు. నష్టపోయినా పర్వాలేదు, ఎందుకంటే 50,000 టికెట్లు అమ్ముకున్నారు వాళ్ళు, ఒక్కొక్క రాజకీయ నాయకుడు. నష్టం ఎక్కడ జరుగుతుంది? నష్టం ఎందుకు జరుగుతుంది? కానీ ఇది బాగా తెలుసుకోవాలి. అసలు హిందూ జాతి, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఉన్నాయా? ఉంటే ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు 4గురిని అరెస్ట్ చేసింది, మిగతా వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే అరెస్ట్ అవుతారు. ఈ యొక్క లడ్డూ ప్రసాదం మీద రోజా ఏం మాట్లాడారంటే, ఆమె సుప్రీంకోర్టు కేసు స్వీకరించింది, చంద్రబాబు నాయుడు అందరు ఖతం అయిపోతారు. ఏం ఖతం అవుతారా? మా టైంలో ఎవరున్నారు? మీరే కదా. ఎన్ని కోట్లు సంపాదించారు తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకొని. అది భగవంతుడు చూశాడు కాబట్టి ఈరోజు నీకు గెలవకుండా చేశాడు. తిరుమల వెంకన్న స్వామితో పెట్టుకున్న రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు కనుమరుగే పరిస్థితుంది. ఎందుకంటే ఆ ప్రతిష్ట భగ్నం చేయాలనుకుంటే కలియుగ దైవము, కలియుగము అంతమైనంత వరకు ఆయన ప్రతిష్ట ఎవరూ దెబ్బతీయలేరు. అది తిరుపతి దేవస్థానం ప్రతిష్ట. ఒకసారి బాగా ఆలోచించుకోండి. ఎంతసేపు ఏ మతమైనా సరే, అన్యమతమైనా సరే, మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ గౌరవించుకోండి, మీరు ప్రేమించుకోండి. తర్వాత మాకు ప్రేమించండి, గౌరవించండి. అది వదిలేసి మేమే ఉండాలనుకుంటే ఆ భగవంతుడు ఎవరు లేకుండా చేస్తాడు. బాగా ఆలోచించండి. హిందూ మతం కోసం చెప్తున్నాను కాదు, ప్రతి ఒక్కరు గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో చర్చలు వచ్చినాయి. ఆ చర్చకి సంబంధించి కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలా, ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకోకుండా నా సొంత జాగా ఉందని చెప్పి కట్టేసి, చర్చి కట్టేసి దాన్ని ఆదివారం ప్రేయర్ చేసుకోండి. మీ సొంతంగా మీకు ఏదైతే ఇష్టం ఉందో, మీరు ఎవరికైతే ఆరాధిస్తున్నారో చేసుకోండి. కానీ 10 మందికి 10 ఆటోలు వచ్చేసి మా మతంలో చేరండి అని ఊర్లో తిరిగి ప్రతి ఒక్కరు గమనించండి. మీకు పోలీస్ పర్మిషన్ లేకుండా ఇలా ఎవరైనా వస్తే ఇమీడియట్లీగా పోలీసులకు ఫోన్ చేసి, మా ఊర్లో ఇలా మత ప్రచారానికి వచ్చి మాకు ఇబ్బంది పెడతాను ఫోన్ చేస్తే వాళ్ళు గ్యారంటీ అరెస్ట్ చేస్తారు. ఎవరు భయపడొద్దు. మనకి ఎందుకు ఏమైపోతుందంటే ఊర్లో చాలామంది ఇట్లా అరుగు మీద కూర్చుంటారు. ఆడిపోతాడు లేరా, మనకేముంది, ఆడితే మనకేంటి, పోనీలే చేసుకొని ఆడి పాపం ఆడితే ఎవరు ప్రశ్నిస్తాడు?
ఎవడో ఒకడు ముందుకు వస్తే తప్ప సమాజంలో మనకి కనబడిన విషయాలు చాలా కనబడకుండా పోతాయి. దయచేసి గమనించండి, నీకంటూ ఒక బాధ్యత ఉంది. నువ్వు ప్రశ్నించు. అది హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే నీ ఇంటికి వచ్చి ప్రచారం చేయమని చెప్తే తప్పది. మీ ఊర్లోకి వచ్చిరనుకోండి, ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. చర్చ కట్టిననుకోండి, ఎంఆర్ఓ, కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. అది పాతదైనా కొద్దిగా లేకుండా మూయించేయండి. ఆ మాత్రం సత్తా లేకుండా హిందువులకు పూజించుకో పొద్దులేసి అమ్మవారికి మన దసరా వస్తే అమ్మవారికి అట్లా వేసి బోనాలు ఎత్తేసి మేము హిందువులు అని చెప్పుకోవడం కాదు. ప్రతి నరాల్లో నీకు ఉండాలి ఆ హిందూ భావజాలం. అలానే వాళ్ళని కూడా గౌరవించు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేసుకొని బయట అల్లర్లు చేసుకొని బాగా సౌండ్లు పెట్టుకొని ఆటోలు తీసుకొచ్చినట్టు కంపల్సరీ పోలీసుని కంప్లైంట్ ఇవ్వండి. ఆ మాత్రం చేత కానప్పుడు గాజులు దొరుకుని కూర్చోండి అందరూ. ఓకేనా? ఇది గమనించండి. ఇది ప్రశ్న కాదు, అంతు చిక్కని ప్రశ్న కాదు. ఇది ఒక సర్వనాశనం చేయడానికి సమకూర్చిన ఈ యొక్క తిరుమల లడ్డు ప్రతిష్ఠ దెబ్బతిద్దామని, తిరుమల మొత్తాన్ని లేకుండా చేద్దామని ప్రయత్నం జరిగింది. అది ఏమీ జరగకుండా భగవంతుడే మళ్ళీ టీడీపీ కూటమికి అధికారం ఇచ్చి దాని మీద చర్చ జరిగి దాని మీద చర్య తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇమీడియట్గా నలుగురు అరెస్ట్ చేసి మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు. అందరూ రెడీగా ఉంటారు, అందరు సిద్ధంగా ఉంటారు. ఏ ఒక్కరిని వదలదు తిరుమల తిరుపతి దేవస్థానము. నేను మీ దండపాటి కోటేశ్. అందరికీ నమస్కారం.